परमिशन पोलीस परमिशन వాళ్ళు వద్దంటే మీరు పంపించాం జరగండి కొద్దిగా జరగండి చేయందుకమ్మా సార్ మంత్రి సార్ ఇంకా జరుగు ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉందో అట్లా పెట్టు ఇది అటు మళ్ళీ అటు ఉంది ట్రైనింగ్ లోపల 1 month భోజనం పెట్టాలి ఎక్కడ ఇంటికి రావాల్సింది कैमरा के देना अక్కడ ఉంటుందా మీకు అక్కడ సార్ ఇది నేను కొంచెం కెమెరా తీసుకున్నా కొంచెం आप करने के लिए हाजिर है
పూలవేణి సుజాత గారు, కోరె లత గారు, బీర్ల భవానీ గారు, చిట్టలవేణి మనిష గారు, ముష్కం సంధ్యారాణి, అనుగుల సుమలత, రూప, మొతుకుపల్లి జమున, ఐదారి ప్రశాంత, సదిమేల భవానీ, సిల్వేరు స్వాతి. ఇవి మచ్చుకు మాత్రమే. అనేక మందికి ఉపాధి లభించబోతుంది. ఈ 2000 అనేది ప్రత్యక్ష ఉపాధి నేత కార్మికుల రూపంలో కావచ్చు, రైతుల రూపంలో కావచ్చు, అనేక మందికి ఈ సంస్థ ద్వారా పరోక్షంగా మరొక 5000 ఉపాధి లభించబోతుంది. మరి మేడం కూడా జరిగేది సెన్సార్ ఉంటాయి, మిషన్ మూవ్ కాదు సార్. అక్కడ పోతుందండి ప్లీజ్. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మరి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాముఖ్యత విషయంలో, విశిష్టత విషయంలో మరి మా మహేందర్ రెడ్డి గారు చెప్తూ వస్తూ ఇక్కడ చాలా వరకు ఒక సామాజిక స్పృహతో సమస్యలను వాటంతటే వారు పరిష్కారం చేసే క్రమంలో చరిత్రలో కూడా ఈ ప్రాంతానికి ఒక పేరుందని వారు చెప్పటం, అదేవిధంగా నేతన్నలకు నిలయమైన ఈ సిరిసిల్ల నేతన్నలతో పాటు ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న మా రైతు సోదరులు, వారి కుటుంబ సభ్యులు, దానికి తోడు మరి వివిధ స్థాయిలో అనేక ఆదాయ వనరులను ఈ రాష్ట్రానికి, దేశానికి సమకూరుస్తా ఉన్న పెద్దలందరూ ఈ ప్రాంతంలో ఉన్నారు. ఒక చైతన్యవంతమైన భూమి ఇది. మరి ఈ భూమికి సంబంధించిన ప్రఖ్యాత మరి పెద్దలు నారాయణ రెడ్డి లాంటి పెద్దలు కూడా ఈ ప్రాంతం నుంచి ఉన్నవారు మనందరికీ కూడా తెలుసు. సిహెచ్ రాజేశ్వరరావు గారు మరి ఆ రోజు వారు కమ్యూనిస్టు పార్టీలో ఉండి కూడా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన మహనీయులుగా నిలిచిన వ్యక్తులు. మన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఒక ప్రముఖమైన దేవస్థానం, దేశంలోనే నలుమూలల నుంచి వచ్చి అనేక మంది భక్తులు ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు పొందటానికి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి విశిష్ట గురించి మా ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు చెప్పారు. మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. పరిపాలనని రంగంలోకి దించి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ అన్నమాట ప్రకారంగా ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి ముందుకెళ్తా ఉంది. దాంట్లో ఒక రోజు ఆలస్యం కావచ్చు, కానీ అన్నమాట ప్రకారం అన్నింటినీ కూడా సఫలీకృతం చేసి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాల కోసం, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కోసం తప్పకుండా కష్టపడి పనిచేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందాక పెద్దలు బాబు గారు చెప్పినట్లుగా రైతన్నలకు మాట ఇచ్చాం. సుమారు ఇప్పటికే 33,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలంలో 33,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అది చూసి వారికి మీరు రుణమాఫీ చేశారు, మాకు కూడా చేయాలని చెప్పి నేతన్నలందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని అందరిని అడిగారు. ఆ రోజున కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. శైలజ గారు దాన్ని
34,000 కోట్లుగా మీ రుణమాఫీ కూడా చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ప్రకటించినటువంటి పథకాలు అరాకొరా నడుస్తూ ఉంటే వాటినన్నింటినీ కూడా ఈ యొక్క రంగం పట్ల అనుభవం కలిగినటువంటి అధికారి ఉంటే మీకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి శైలజ గారిని చేనేత జౌళి శాఖను కూడా పర్యవేక్షించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఏనాడు లేనటువంటి అన్ని బకాయిలను కూడా ఆమె గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యుద్ధం చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ ఒక్క సంవత్సరంలోనే 914 కోట్లు మీ యొక్క ఖాతాల్లో జమ చేసినటువంటి ఈ యొక్క జౌళి శాఖ. అంతేకాకుండా ఆనాడు ప్రారంభించినటువంటి భరోసా కావచ్చు, భద్రత కావచ్చు, పొదుపు కావచ్చు, ఈ పథకాలన్నిటికీ నిధులు సమకూర్చారు. ఒకే రోజు 290 కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం. అదేవిధంగా పొదుపు కార్యక్రమానికి అండగా నిలబడ్డాం. భరోసా, అదేవిధంగా బీమా, అన్ని కార్యక్రమాలు రైతుకి ఏ రకంగా మనం చేయూతనిస్తున్నామో నేతన్నికి అంతకంటే మిన్నగా ఇవ్వాలి. ఇన్ని వేల మందిని ఆధారపడ్డటువంటి ఈ రంగం ఎప్పుడు కూడా కంటనీరు పెట్టకూడదు. వాడు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటేనే మనకి లాభం జరుగుద్దని ప్రభుత్వాన్ని ఆదేశించి ముఖ్యమంత్రి గారి ద్వారా అన్ని డిపార్ట్మెంట్లో కావాల్సినటువంటి వస్త్రానికి సంబంధించినటువంటి అన్ని అవసరాలు టెస్కోలోనే కొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఇచ్చారు. ఈ చేనేత రంగానికి సంబంధించి ఒక విపత్కర పరిస్థితి ఉంటే పబ్లిక్ గార్డెన్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పిలిచి మహిళా సంఘాలందరికీ కూడా ఆయన నేను మార్కెట్ చేయమని వారి ప్రభుత్వం ఇప్పు 5 లక్షల రూపాయలు మహిళా సంఘాలకు ఇచ్చి సిరిసిల్ల ప్రాంతానికే దాదాపు 12,000 పైన అంత్యోదయ కార్డులు ఇచ్చి ఇక్కడ ప్రాంతంలో ఎటువంటి ఆత్మహత్యలు జరగద్దు, అధైర్య పడకండి, ప్రభుత్వం ఉన్నదని ర్యాలీలు కూడా తీసి ధైర్యంగా ఈ ప్రాంత చేనేత అన్నలందరికీ అండగా ఉన్నాం. ఇవాళ మరొక్కసారి ఈ ప్రాంతంలో ముందైతే ఎవరి ఆకలితో కానీ ఇతరత్ర ఇబ్బందులకు ఇబ్బంది పడదని రాష్ట్రం మొత్తం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని అత్యధికంగా ఉపయోగపడే విధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఇక్కడ చేనేత వర్గం ఇది ఒక అవకాశంగా తీసుకునేటువంటి కార్యక్రమం ఉంది. ఈరోజు సన్న బియ్యం సంబంధించి వస్తే మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మంత్రి గారు అంటున్నది కేంద్రమే మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో దాదాపు 20 రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు. బాబు బండి సంజయ్ గారు ఎక్కడన్నా సన్న బియ్యం ఇస్తున్న రాష్ట్రం ఉందో ఒక్కసారి ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా, జవాబు చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇలా మీరేమో సన్న బియ్యం ఎక్కడ ఇయ్యరు, ఇక్కడ ఇస్తుంటేనేమో ఫ్లెక్సీలు పెట్టి మా నరేంద్ర మోడీ ఫోటో పెట్టమంటారు. ఎక్కడ న్యాయం అయ్యి చేతనైతే ఇలా ఏ చేనేత రంగం మీద జిఎస్టీ ఉందో జిఎస్టీ తొలగించే ప్రయత్నం చేయి. నీకు శక్తి ఉంటే దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పట్టు పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ మీద జిఎస్టీ లాంటి పన్నులు లేవు. ఇలా పన్ను తొలగించే ప్రయత్నం చేయి. లేదా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి లేదా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతల జీవితాల్లో ఇది ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి కేంద్రం నుంచి ఈ ప్రాంతానికి ఈ రంగ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ మరొకసారి ఎప్పుడైనా ఈ జిల్లా బిడ్డరంగా శ్రీధర్ బాబు గారు, నేను ఆది శ్రీనివాస్ గారు, మా నాయకత్వం అంతా కూడా మీ యొక్క సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉన్నాం. భవిష్యత్తులో మరింతగా చేనేత వర్గానికి ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా అన్ని రకాలుగా అండగా ఉంటామనేటువంటి విశ్వాసాన్ని మాటను మరొకసారి ఇస్తా ఉన్నాం. అభివృద్ధిగా శ్రీధర్ బాబు గారు మంత్రిగా, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు కూడా కావూరు సాంబశివరావు గారు తీసుకొచ్చిన నుంచి మొదలు పెట్టుకుంటే అప్గ్రేడేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక రకాల కార్యక్రమాల కాదు నాంది పలికినాం. కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ బెంగళూరుకు సంబంధించినటువంటి బయాజ్ ఆప్కు, కరీంనగర్,
डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन की तरफ से आपको हार्दिक स्वागत करते हैं। अप्रैल पार्क के लिए जो भी मालिक है, आने वाला दिन में यहाँ हम लोग सरकार की तरफ से आश्वासन दिलाते हैं कुछ भी तकलीफ नहीं होगा और आपका इंडस्ट्री आगे बढ़ा सकते और यहाँ के लोगों को एम्प्लॉयमेंट भी मिले और आपका इंडस्ट्री भी अच्छा आगे बढ़े। ये हमारा इच्छा है, सरकार का इच्छा है। వరకుటి ఓనర్ కార్యక్రమాన్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా వీళ్ళని అభివృద్ధి చేయాలని అప్పటి నుంచి తీసుకున్న కార్యక్రమం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఇద్దరు కూడా ఇప్పుడున్నటువంటి మొదటి సంవత్సరంలో కొన్ని రైతాంగ ఇతరత్ర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు చేనేత రంగానికి సంబంధించి తప్పకుండా ఉపాధి పరమైనటువంటి అంశాలు అనేక రకాలుగా పిల్లలకు సంబంధించి జీవో నెంబర్ 1 ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ గుట్టను ఉపయోగించే వాళ్ళందరూ కూడా మరి ఇక్కడి నుంచి తీసుకోవాలనేది, దాని తర్వాత పిల్లలకు రాష్ట్రంలో బడి పిల్లలతో పాటుగా అందరికీ అవసరమైనటువంటి బట్టను కూడా ఇక్కడి నుంచే తీసుకుంటా ఉన్నాం. మహిళా సంఘాలకు ప్రతి అక్కా చెల్లకు 2 చీరల చొప్పున సంవత్సరానికి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఆ చీరలను కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఇవాళ చిన్న చిన్న సమస్యలతోటి విద్యుత్ పరమైన ఇబ్బందులు వస్తే ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా పనులు ఆగద్దని, పాత వాటికి సంబంధించిన అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తేవద్దని పనులు యథావిధిగా కొనసాగి సరి అయిన సమయంలో అవి అందించాలనేటువంటి ఆదేశాలను ఇవ్వడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు ఈరోజు శాతవాహన యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్న మా విద్యార్థి సోదరులు సోదరి వాళ్ళందరూ, మా పాత్రికేయ మిత్రులందరూ కూడా గమనించాలి. శాతవాహన విశ్వవిద్యాలయం స్థాపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 200 ఎకరాల్లో మేము ఈరోజు స్థాపించాం. దాని తదుపరి ఏమైంది? 10 సంవత్సరాలు విద్యను విస్మరించిన గత ప్రభుత్వం మళ్ళా మేము రాగానే నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి సంబంధించి ఒక ఇంజనీరింగ్ కళాశాల, దానికి సంబంధించి ఒక లా కళాశాలని మళ్ళా మన కరీంనగర్ యావత్ జిల్లా వాసులందరికీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అంటే ఒక ఆలోచన, ఒక దృక్పథం, ఒక లక్ష్యం. మేమేమో ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అబద్ధాలు వేసి ఈరోజు దుష్ప్రచారం చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ప్రభుత్వ భూమి అయినా దాన్ని వేరే విధంగా చిత్రీకరించి అభివృద్ధికి ఏదైనా విధంగా అడ్డుకోవాలని చేస్తా ఉన్న ప్రయత్నంలో మరి ఎవరు చేస్తా ఉన్నారో గమనించాలి. ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్కు సంబంధించి ప్రభుత్వ భూమిగా, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి విషయంలో రాబోయే కాలంలో ఆ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడే ఉంటుంది. మరి వారికి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించే కార్యక్రమం గత ప్రభుత్వం చేయనప్పటికీ ఈరోజు హక్కులు కల్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలో ముందుకెళ్తా ఉంటే దుష్ప్రచారం చేస్తూ అపనిందలేస్తూ ఎక్కడైనా ఏనుగులు ఎక్కడైనా ఉంటాయా? సిటీ మధ్యలో ఏనుగులను పెట్టే ఒక కృత్రిమ మేధ విధంలో పెట్టి ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిన వారి గురించి ఒక ప్రకారం మేము విద్య, వైద్యం అనే ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఆ క్రమంలో ఇంతకుముందే మా వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి గారు వారు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీతో పాటు ఇక్కడ ఉన్న వ్యవసాయానికి సంబంధించి ఆ రైతు సోదరులకు నేరుగా 2 లక్షల రూపాయలు ఖాతాలో పడి వేలాది కోట్లు ఈరోజు ప్రభుత్వం రైతు సోదరులకు అండగా ఉండాలని ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా రైతు కుటుంబాలకు సంబంధించిన వారు, ఇక్కడ ఉన్న మా అక్కనో చెల్లెనో ఈ టెక్స్పోర్ట్లో పనిచేస్తా ఉన్న సోదరిమని ఒక రైతు
బిడ్డగా ఈరోజు వారికి 2 లక్షల రూపాయల మరి రుణమాఫీ జరిగింది. సన్న రకానికి సంబంధించిన మరి మద్దతు ధరతో పాటు ఈరోజు బోనస్ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. చేసే బాధ్యతలో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం, మా నేతన్నల ఆశీర్వాదం, ఈ ప్రాంత వాసుల ఆశీర్వాదంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, ఈరోజు ఇక్కడ పరిశ్రమలే కానీ, విద్య కానీ, అదేవిధంగా ఆరోగ్యం కానీ మరి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మా సిరిసిల్ల పట్టణ వాసులకు, మా అక్కలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆ పరిశ్రమతో పాటు సామాజిక దృక్పథంతో ఇప్పుడే మా సోదరులు చెప్పినట్టు అంత్యోదయ కార్డు ఎక్కడ లేని విధంగా ఈరోజు సూరత్ పోయినా, ఉదాహరణ మాట్లాడుతూ ఉన్నాం, సూరత్ పోయినా సూరత్లో పనిచేసే ఆ నేతన్న సోదరులకు కూడా ఇన్ని వేల మందికి అంత్యోదయ కార్డులు లేవు. ఇక్కడున్న సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక స్పష్టతతో ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలను మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్ళాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాల కాలంలో ఇంకా మెరుగైన జీవితాలను మేము చూస్తామని ఆలోచన చేస్తున్న నేతన్న సోదరులకి అదే విధమైన ప్రయాణం ఎప్పుడు వారికి ఆత్మస్థైర్యం ఇచ్చే కార్యక్రమం చేయలేకపోయినా గత ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఈరోజు మేము చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంతకుముందే మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ఆ క్రమంలో మా బాధ్యతగా ఈరోజు నేతన్నకు సంబంధించి, నేత కార్మికులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా వెనుకాడకుండా ముందుకు పోవాలని ఈ మధ్యలోనే పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్ని విషయాలను కూడా మరొక మారు మీకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేతన్న సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్న తరుణంలో మీకు అందరికీ కూడా మేము అండగా ఉంటామని ఈరోజు టెక్స్పోర్ట్కు సంబంధించి సంవత్సరంన్నర క్రితం టెక్స్పోర్ట్కు సంబంధించిన మేనేజ్మెంట్ వర్క్ మాతోని సంప్రదించడం జరిగింది. కొన్ని సమస్యలను పరిష్కారం చేయండి, తొందరగా మేము మొదలు పెడతామని చెప్పారు. ఆ క్రమంలో మేము చెప్పాం వారికి, ఈరోజు మీ ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో మొదలుపెట్టిన మరి మా ఇక్కడ ఉన్న గోయంక గారు ఉన్నారు, నరేష్ గోయంక గారు, వారి ప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని ఆ పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మీకు కావలసిన సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో సిరిసిల్ల నేతన్నకున్న గుర్తింపు దేశ స్థాయిలో దాన్ని యథావిధంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మరి వేములవాడ దేవస్థానానికి సంబంధించి మాటల వరకే పరిమితం కాలే. మేము ఆ గత ప్రభుత్వం చెప్పినట్టు 100 కోట్లు ఇస్తామని 1 కోటి రూపాయలు ఇవ్వకం కాదు. ఈరోజు మాట మాట్లాడిన వెంటనే నిధులిచ్చి ఆ ఆలయ అభివృద్ధి నిర్మాణ కార్యక్రమం భాగంలో ఆది శ్రీనివాస్ గారు కానీ, పెద్దలు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా సహచరులు అందరూ చేస్తా ఉన్న ప్రయత్నానికి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణలో మేము బడ్జెట్లో కూడా నిధులను కేటాయింపు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం.